అందరికీ నమస్కారం। ఈరోజు మెదక్ జిల్లా హవేలీగన్పూర్ మండల్ బురుగుపల్లి గ్రామానికి రావడం జరిగింది। ముఖ్యంగా ఇక్కడ ఉన్న సమస్య ఏంటి అంటే ఒక రాజకీయానికి సంబంధించిన వ్యక్తి, ఆయనకి రాజకీయమే కావాలి, చదువు చెప్పడము చదువు నేర్పించడం అవసరం లేదు। ఒక సంస్థలో ఉండి నేను ఈ సంస్థను అభివృద్ధి చేసుకోవాలి, నా సంస్థనే ముందుండాలని చెప్పేసి ఇక్కడ ఉన్న టీచర్స్ తోటి గొడవ పెట్టుకోవడము, విద్యార్థులతోటి వాళ్ళని మానసికంగా హింసించడము। ఎట్లా అంటే జై హింద్ అనద్దు, ప్రార్థన తర్వాత సైనికులు కానివ్వండి ప్రతి ఒక్కరు జై హింద్ అంటాడు, అది రాజ్యాంగంలో ఉన్న అసెంబ్లీలో కూడా జై హింద్ అనే పిలుస్తారు। అట్లాంటిది జై హింద్ అనే వర్డ్నే వాడొద్దు, జై హింద్ అంటే తప్పు అని చెప్పేసి చిన్న వయసులో చిన్న పిల్లలకి విషం నూరిపోతుండు అతను। అలాగే సరస్వతి మాత విగ్రహము సరస్వతి దేవాలయం లాంటి పాఠశాలలో ఉండకూడదని చెప్పేసి తీసివేయాలని చెప్పేసి మిగతా వాళ్ళపై ఆంక్షలు విధిస్తుండు। అతను ఎవరు ఫస్ట్ సరస్వతి మాత విగ్రహం పాఠశాలలో ఉండద్దు అని చెప్పడానికి? అలాంటి వ్యక్తి దేశానికి చాలా ద్రోహి, దేశానికి సంబంధించిన వ్యవస్థని మొత్తం నాశనం చేయడానికే ఈ నరేందర్ నాయక్ అనే వ్యక్తి ఉండడం జరిగింది। ఇతను నేను పీజీ చేసిన అని చెప్పుకుంటుండు, ఏం నేర్పించింది నీ పీజీ, ఏం నేర్పించింది నీ విద్యా బోధనలు, మీరు పిల్లలకు ఏం నేర్పిస్తున్నారు అని చెప్పేసి సూటిగా ప్రశ్నిస్తున్నాం। రవీందర్ నాయకే కాదు, ఈ బురుగుపల్లి స్కూల్లో కొంతమంది కంకణాలు తీసేస్తున్నారు, కంకణాలు తీసేసి పిల్లలకి ఒక ధర్మానికి వ్యతిరేకంగా అతన్ని తయారు చేస్తున్నారు। కొంతమంది మహిళలపై చిన్న 10th క్లాస్ పిల్లలపై అసభ్యకరంగా మాట్లాడుతున్నారు। వాళ్ళు చెప్పుకోలేని ప్లేస్ లో కొంతమంది సార్లు ముట్టడం జరుగుతుంది। మేము వచ్చింది ఈ స్కూల్కి ఒకటే విషయంలో నరేందర్ నాయక్ పై చర్యలు తీసుకోవాలని చెప్పేసి అతను ఏందని తెలుసుకోవడానికి మేము ఇక్కడికి వస్తే ఒక్క స్కూల్లోనే ఇలాంటి విషయాలు చాలా తెలుస్తున్నాయి। దీన్ని డిఓ గారు ఖచ్చితంగా మీ దృష్టికి తీసుకెళ్తున్నాం, కలెక్టర్ గారు జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తున్నాం, ప్రభుత్వ స్కూళ్ళని అభివృద్ధి చేస్తున్నాం, వంటలు ఏ విధంగా జరుగుతున్నాయి, అక్కడ పర్యావరణం ఎలా ఉంది, వసతులు ఎలా ఉన్నాయని చెక్ చేయడం కాదో అక్కడున్న స్కూలు టీచర్ల తెలివి ఏంది, వాళ్ళ విద్యా బోధనలు ఏంది అని చెప్పేసి మీకున్న ఇంటెలిజెన్స్ తో మీరు తెలుసుకోవాలి। ఇంటెలిజెన్స్ అధికారులను ప్రతి ఒక్క స్కూల్ దగ్గరికి పంపించి పిల్లలకి వాళ్ళు ఏం నేర్పిస్తున్నారు, ఎలా విద్యా బోధిస్తున్నారు, వాళ్ళని ఎలా ఏమైనా అసభ్యకరంగా వ్యవహరిస్తురా, ఏం జరుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్క పాఠశాలకి జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ గారు ఇంటెలిజెన్స్ వాళ్ళ సహాయంతో ఈ విషయాలన్నీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలి। ఇలాంటి ఏమన్నా తప్పుడు చర్యలు తీసుకుంటే వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం। ఈ రోజు నరేందర్ నాయక్ అనే వ్యక్తి మీ ఇష్టం ఉంది చేసుకోండి, మేం చేసేది మేము చేస్తాం అని చెప్పేసి మా అందరికీ సూటిగా ప్రశ్నిస్తుండు। జాతీయ పిత మహాత్మా గాంధీ గారిని అంటాం, జాతీయ పిత భరత మాత, వీళ్ళిద్దరికి ఏముంది, వీళ్ళిద్దరు సంబంధం ఏందని చెప్పేసి ఈరోజు 10 మందిల విద్యార్థుల ముంగట నరేందర్ నాయక్ అనే వ్యక్తి ప్రశ్నిస్తుండు। ఏం మాట్లాడుతున్నావు రా నువ్వు, అసలు నీకేమన్నా నువ్వు చదువుకున్నావా, నువ్వు చదువు చెప్తున్నావా? భారత మాతకి జాతీయ పిత అయిన మహాత్మా గాంధీ గారికి నువ్వు ఏం చేస్తున్నావు, ఏం నేర్పిస్తున్నావు విద్యార్థులకి? ఇలాంటి వ్యక్తి దేశంలో ఉండకూడదు అని చెప్పేసి బీజేవైఎం ఆధ్వర్యంలో హెచ్చరిస్తున్నాం। ఇలాంటి వ్యక్తి ఎక్కడికి వెళ్లినా విద్యార్థులకి విషమే నూరిపోస్తాడు। కాబట్టి ఇలాంటి నరేందర్ నాయక్ అనే వ్యక్తిని సస్పెండ్ చేయడమే కాదు, మొత్తానికే విధుల నుంచి తొలగించాలి, అతన్ని ఇంట్లో కూర్చోబెట్టాలి। ఆయనకి రాజకీయం చేయాలన్న షోక్ ఉంది, ఆ రాజకీయంలోకి వెళ్ళేలా మీరు ప్రోత్సహించాలి। డిఓ గారు, కలెక్టర్ గారు ఖచ్చితంగా చర్య తీసుకోకపోతే మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న బీజేవైఎం ప్రతి ఒక్క నాయకులందరం ఇక్కడికి వస్తాం। ఇదే ఒక వారం లోపల చర్యలు తీసుకొని ఎడల బురుగుపల్లి కేంద్రంలో వేల సంఖ్యలో ధర్నా నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తూ భారత్ మాతా కీ జై।